ఒకప్పుడు ఈ నాద నీరాజనం లాంటి కార్యక్రమాలు మనకి తిరుమల క్షేత్రంలో తర్వాత అంటే ఇవేమన్నా చాలా ప్రసిద్ధిగాంచిన క్షేత్రాలకే పరిమితం చేస్తున్నారు తప్పించి ఇప్పుడు సర్వసాధారణంగా మన దగ్గర ఉన్న అనేక ప్రదేశాలలో కూడా ఈ నాద నీరాజనం లాంటివి ఇలాంటి సంగీత కచేరీలు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఎందుకు రావటం లేదు, ఎందుకు ఉండటం లేదు అంటే వాటి మీద ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఆలయానికి వెళ్ళామంటే ఆలయానికి వెళ్తున్నామా ఏదో భగవంతుడికి మనం ఏదో ఆయనకేదో ఫేవర్ చేస్తున్నట్టుగా వెళ్ళి ఆయనకో మీరు అన్నట్టుగా ఏదో మొక్కుబడిగా ఓ కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టేసుకొని ఇలా అది కూడా వెళ్ళి అక్కడ వరకు వెళ్ళి స్వామివారిని చూడకుండా కళ్ళు మూసేసుకొని ఈ మొక్కుబడిగా జరిగిపోతుంది. అంటే ఏదో ఒక టాస్క్ లాగా, కానీ దాంట్లో ఒక అనుభూతి ఉంది, భగవంతుడితో ఒక కనెక్షను. అనుక్షణం ఆ పరమాత్ముడిని చూసి తరిస్తూ మనలో ఒక ప్యూరిఫికేషన్, ఆ క్షేత్రం నుంచి వచ్చి ఆ ఎనర్జీస్ మనలో తీసుకోవడము. సో ఈ ప్రాసెస్ని ఎందుకు మనం మర్చిపోతున్నాం? అందులో భాగంగా ఇప్పుడు మీరు ఇందాకన్నారు మండపాలు ఉండేవి, సంగీతం ఆరాధనకు కూడా అప్పట్లో మండపాలు కట్టించేవారు. సో వెళ్ళి అక్కడ కాసేపు కూర్చొని భగవంతుడిని మనం స్మరించుకొని మన మనసులో ఉన్న సంతోషం, బాధ అన్ని కూడా పాట రూపంలో వచ్చేసారు. చూసారు అలాగే కదా అనేక మంది రామదాసుల వారు చెప్పుకున్నా కూడా నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని చెప్పేసి, రామయ్య నన్ను మర్చిపోతున్నాడు నువ్వన్న చెప్పు తల్లి అని చెప్పి వేడుకున్నాడు. అందులో ఆవేదన ఉంది, అలాగే ఆర్తి ఉంటుంది, అందులోనే ఆనందం ఉంటుంది, అందులోనే పొగడుతుంటుంది, అందులోనే నిందాస్తుతి ఉంటుంది. ఇప్పుడు భగవంతుడిని కనెక్ట్ అవ్వడానికి ఆల్మోస్ట్ మనం ఇంతకుముందు చదువుకున్న మన పురాణాల్లో అనేక కథల్లో భక్తుడు భగవంతుడికి వినిపించుకునే ఒక సాధన సంగీతం అయింది. అది బాధ అయినా సంతోషమైనా ఆరాధన అయినా కూడా సంగీత మాధ్యమంగానే భక్తుడు భగవంతుడితో కనెక్ట్ అయినాడు. ఈ రోజుల్లో ఆ సాధన చాలా అరుదుగా కనపడుతుంది. దీన్ని మళ్ళీ మనం అటువంటి పూర్వ వైభవం రావాలి, పునరుద్ధరణ జరగాలి. అవునండి, ఇది 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 జరగాలంటే మీరు చాలా సత్సంకల్పం అండి, ఆలోచన రావడం గొప్ప విషయము. పూర్తిగా లేదని చెప్పలేము. చాలా ఆలయాల్లో మీరు చెప్పినట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం కానీ శ్రీశైలం కానీ వాళ్ళు కొంత నాద సేవ చేస్తున్నారు. అయితే అకేషన్స్లో శివరాత్రి రంగానే ప్రముఖ గాయకుల్ని పిలిపించి ప్రోగ్రాములు పెట్టడం, నాదనీరాజనంలో ప్రముఖ గాయకుల్ని చాలా గొప్ప విషయమే, కానీ అక్కడితో ఆగకూడదు. ఇది ప్రతినిత్యం జరగాల్సిన ప్రక్రియ. ప్రతినిత్యం కొత్త కొత్త వాళ్ళు వస్తుంటారు కదా ఆలయానికి, ప్రసిద్ధ ఆలయాలకి కొత్త కొత్త వాళ్ళు అక్కడే ఎందుకు పరిమితం అవ్వాలి, దగ్గర కూడా చేసుకోవాలి. అసలు మనకు నవవిధ భక్తుల్లో శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అన్నారు. నవవిధ భక్తుల్లో మొట్టమొదటి వినడం, శ్రవణం వినాలి, మంచి పాటలు, మంచి భగవత్ సంబంధమైన హరికథలు వినాలి, కీర్తనం పాడాలి, ప్రతి ఒక్కరూ పాడుకోవాలి. దానికి సంగీతం సుస్వరం ఉండాలి, సంగీత జ్ఞానం ఉండాలనే చెప్పుకోక్కల్లా. ప్రతి ఒక్కరూ తనకు తోచింది ఏదో ఒక పాట, భగవంతుడికి కావాల్సింది భావగ్రాహి జనార్దన, ఆయనకి భగవంతుడికి కావాల్సింది ఏమిటి? వీడు నా కోసం సమయం స్పెండ్ చేస్తున్నాడా, నా మనసు పూర్తిగా నన్ను తలుచుకుంటున్నాడా, అది చూస్తాడు తప్ప ఎంతవరకు రాగయుక్తంగా తాళయుక్తంగా పాడుతున్నాడు ఇవన్నీ ఆయనకి సంబంధం లేదు, అవసరం లేదు. అసలు భక్తి ప్రధానం అంటారు. అంతే, భక్తి ప్రధానం. మీకు అన్నమాచార్యుల వారు కూడా ఎన్నో కీర్తనలో పాడారు. మీరు కూడా రాశారు కదండి చాలా సంకీర్తనలు, మీరు పాట రూపంలో కూడా నాతో రాయించుకున్నాడు స్వామి ఎన్నో. నా మొట్టమొదటి పాట రాయడమే వినాయకుడి మీద రాశాను, పార్థసారథి పాడారు, చాలా పెద్ద హిట్ అయింది అది. మూషిక వాహన మునిజన భావన నీ పదమేశ్వరను, విఘ్న వినాశక విజయప్రదాయక నీ పదమేశ్వరను అంటూ వినాయకుడు విఘ్నేశ్వరుడు నాతో మొట్టమొదటి పాట రాయించుకున్నాడు. ఆ తర్వాత జయ హనుమాన్ ఆల్బంలో హనుమంతుడి మీద ఒక పాట రాయించుకున్నాడు స్వామి నాతో. ఒక్కటి పాడతారా? తప్పకుండా. జయ హనుమాన్ అనే ఆల్బంలో ఒక కీర్తన స్వామి నాతో రాయించుకున్నాడు. నిహాల్ నిత్య సంతోష్ని పాడారు, చాలా అద్భుతంగా పాడారు వాళ్ళు. శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, తవ శరణం శరణం భవహరణం, తవ చరణం శరణం భవతరణం, శ్రీరామదూత హనుమాన్. అంజని సుత ఓ ఆంజనేయ, సుగ్రీవ ప్రియ సుగుణధేయ, రామదాస హరివీర భయంకర, తవ చరణం భవభయహరణం,
శ్రీరామదూత హనుమా. అద్భుతం అండి, ఎంత బాగుంది. అందులో సీతామాత కృపాపాత్రధర అని రాయించుకున్నాడు స్వామి. బా ఎలాంటి ధరించాడయ్యా ఆయన అంటే, జగజ్జననైన సీతామాత కృపని ఆయన ధరించుకున్నాడు అది కవచంలాగా. అందుకనే సప్త చిరంజీవుల్లో ఒక చిరంజీవిగా ఎత్ర రఘునాథ కీర్తనం తత్రత కుతమస్తకాంజలిం భాష్వవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసంతకం అంటూ ఆ స్వామి యుగ యుగాలుగా నిలిచిపోయాడు స్వామి. ప్రతి హిందువు, ప్రతి సనాతన ధర్మాన్ని అనుసరించేవాడు మొట్టమొదటిగా పట్టుకోవాల్సిన పాదాలు హనుమ పాదాలు. హనుమ ఉంటే చాలు, జయించవచ్చు. లంకని దాటిన హనుమ ఈ భవసాగరం దాటించలేడు.